హలో అందరికీ. ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే మా వైపు బొమ్మలు పడితే బొబ్బట్లు పంచుతామన్నమాట. ఈరోజు మా బాబు బొమ్మలు పడ్డాడు. ప్రెజెంట్ వీడికి 4th మంత్. ఈరోజు మార్నింగే వీడు ఇలా బొమ్మలు పడ్డం చూసాం. సో వీడికి బొబ్బట్లు పంచాలని మేము అనుకున్నాం. మా మమ్మీ చక్కగా బొబ్బట్లు చేసి పక్కన వాళ్ళందరికీ పంచుదామని మార్నింగ్ నుంచి మేము ఈ ప్లాన్లో ఉండి ఆ బొబ్బట్లు రెడీ చేసి ప్యాక్ చేసాం. చూడండి వాడు ఎంత క్యూట్గా పడుతున్నాడో బొమ్మలు. ఇలా చూస్తే నాకు చాలా ముద్దొచ్చేసింది వీడియో తీస్తున్నప్పుడు. ఏదైనా చిన్నపిల్లలు ఏం చేసినా భలే అందంగా ముద్దుగా ఉంటారు కదా. ఇప్పుడు వీడు ఇంక బొమ్మలు పడ్డాడు కదా, వీడిని ఇంకా పట్టుకొని ఇక్కడున్న 3-4 హౌసెస్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం. వెళ్ళి వాళ్ళకి బొబ్బట్లు పంచాలని అనుకుంటున్నాం. ఇగోండి తినే మా మమ్మీ మనవడితో కలిసి చక్కగా బొబ్బట్లు పంచడానికి వెళ్ళడానికి రెడీగా ఉందన్నమాట. ఇప్పుడు మా పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి చెప్తుంటాం, ఇదిగోండి మా బాబు బొమ్మలు పడ్డాడు, అందుకని మేము బొబ్బట్లు పంచుతున్నాం అనుకొని చెప్తున్నారు. ఏదైనా చాలా సరదాగా ఉంటుంది కదండి. చిన్న చిన్న మూమెంట్స్ అయినా కూడా ఒక 10 years 5 years తర్వాత చూసుకుంటే భలే అనిపిస్తుంది. చిన్నప్పుడు మనకి కెమెరాస్ ఇలాంటివి ఏవీ లేకుండా ఉండడం వల్ల మనం చేసే చిన్న చిన్న మూమెంట్స్, క్యూట్ మూమెంట్స్ అల్లరన్నీ మన అమ్మలు చెప్తుంటే వింటాం తప్ప మనం వాటిని చూడలేం. బట్ ఇప్పుడు మనం చేసే చిన్న చిన్న ఈవెంట్స్ కూడా మన పిల్లలకి ఇన్ ఫ్యూచర్లో చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇలా వీడికి బొబ్బట్లు పంచడం అన్నది నాకంటే చాలా సరదాగా ఉంది. ఇంకా కమింగ్ వీడు ఎన్నెన్నో చేసే వాటికి ఎన్నెన్నో పంచుతాను. ఇలానే ఎన్నో వీడియోస్ కూడా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ఇలాంటివి ఏవైనా చేస్తున్నారు అంటే మీ ఫన్నీ మూమెంట్స్ కూడాను నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకేమైనా కొత్తగా ఐడియాస్ ఉంటే కామెంట్ సెక్షన్లో ప్లీజ్ సజెస్ట్ చేయండి కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.